బాలాజీనగర్ శ్రీ సీతారామస్వామి మందిరం నందు పద్య సారస్వత పరిషత్ జాతీయ సంస్థ ఆధ్యాత్మిక ప్రవచనాలు శ్రీ సీతారామ మందిరం నందు 7 రోజుల పాటు ప్రతిరోజు 6 గంటల నుంచి 8 గంటల వరకు అధ్యక్షులు శ్రీ పోలవరపు లక్ష్మీ నరసింహారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ చీమకుర్తి వెంకటేశ్వరరావు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్మిస్తున్నట్టు తెలియజేయడం జరిగింది. ఈ రోజు మొదటి రోజు శ్రీ నలుబోలు బలరామయ్య నాయుడు సౌజన్యంతో అవధాని శ్రీ కోట రాజశేఖర్ విశ్రాంత సంస్కృత ఉపన్యాసం ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథులుగా మరియు గౌరవ సలహాదారులు నలుబోలు బలరామయ్య నాయుడు వచ్చి భువనేశ్వరి ప్రసాద్ శ్రీ కోట రాజశేఖర్ కి అధ్యక్షులు శ్రీ పోలవరపు లక్ష్మీ నరసింహారావు చేతుల మీదుగా ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. చేస్తూ ఆయన చక్కగా తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు భాగవతము అనేటువంటిది 12 స్కందములుగా ఉన్నది. ఈ 12 స్కందాల్లో 10వ స్కందము, దశమ స్కందము అనేటువంటిది కృష్ణ భగవాను యొక్క చరిత్రతో కూడినటువంటిదిగా ఉన్నది. అక్కడ దశమ స్కందములో ప్రారంభంలోనే ఇక్కడ కంసుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించి సాధువులందరినీ కూడా ఆ యాదవులందరినీ కూడా భక్తులందరినీ కూడా కాపాడేందుకోసంగా శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు. ఈ అవతారం అనేటువంటిది వినాశాయ దుష్కృతాం, దుర్మార్గులందరినీ కూడా శిక్షించి నశింపజేసేందుకోసంగా, భూభారాన్ని తగ్గించేందుకోసంగా మా కార్యక్రమాలు చేయూతనిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీ నలుబోలు బలరామయ్య గారికి, కార్యక్రమ పోషకులందరికీ, అలాగే సింహపూరి కార్మిక సంస్థ వ్యవస్థాపకులు శ్రీ భువనేశ్వర ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడ శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు. ప్రత్యేకించిగా ఈసారి భాగవతం వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. రండి తొందరగా అట్టే ఉన్నాను సార్. మాట్లాడండి. వచ్చిందని శుభాకాంక్షలు. అదే అంచు బాగుంది. గోగణాతిహరణ నిర్వాణ సంధాయక నీకు మృక్కెద కృంపవే భవనతల్, నీకు మృక్కెద కృంపవే భవనతల్, నిత్యానుకంపానిధి శ్రీకృష్ణ యదుభూషణ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం, దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈరోజు ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే, ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఉన్న పెద్దలు అధ్యక్షులు నరసింహారావు గారు, తర్వాత చేమకుర్తి వెంకటేశ్వరరావు గారు కార్యదర్శి, ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ గారు సలహాదారులు, గౌరవ సలహాదారులు, ఇక్కడికి చేసినటువంటి మన కమిటీ సభ్యులు, సంగీత సాహిత్య అభిమానులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పద్య సారస్వత పరిషత్తు ఎప్పుడు కార్యక్రమం పెట్టినా నన్ను ఆహ్వానిస్తుంటారు మొదటి రోజే. అప్పటి నుంచి కూడా గౌరవ సలహాదారుడిగా ఉంటూ వారికి అండదండలుగా ఉంటున్నాను. ఇప్పుడు శ్రీకృష్ణ కథామృతం 7 రోజుల పాటు ఇక్కడ రామమందిరంలో, బాలాజీనగర్లో ఉన్న రామమందిరంలో ఏర్పాటు చేశారు. ఈరోజు శ్రీకృష్ణ జన్మం మీద కోట రాజశేఖర్ గారు మాట్లాడుతున్నారు. రేపు బాలకృష్ణుడి మీద అగస్త్యరాజు సుబ్బారావు గారు, గోవర్ధనోద్ధరణం మీద శ్రీ ఐనవోలు శ్రీనివాస చక్రపాణి గారు, శ్రీకృష్ణ తత్వం మీద విద్వాన్ డాక్టర్ చేమకుర్తి వెంకటేశ్వరరావు గారు, రాసలీల మీద శతావధాని డాక్టర్ సూరం శ్రీనివాసులు గారు, హంసవధ మీద శతావధాని కొండెపి మురళీకృష్ణ గారు, రుక్మిణీ కళ్యాణం మీద పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారు ఇక 7 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరిని తోడికి, నేను వస్తా ఒకరిని తీసుకొచ్చాను ఈరోజు, అట్లా మీరు కూడా మీకు తోడుగా ఇంకొకరిని తీసుకొస్తే మనకి జనాభా కూడా పెరుగుద్ది. మొదటి రోజు కాబట్టి మీడియాని కూడా పిలిచాను. ఇది అన్ని ఛానళ్ళకి పోయి కొంత ప్రచారం కూడా జరుగుతుందని, పత్రికలకు కూడా అందరికీ కూడా ఈ వార్తని తెలియజేస్తాను. కార్యక్రమాలు ఎప్పుడు పెట్టినా 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు అలా జరుగుతుంది. ఈ మధ్య రేపాల వారి సందులో కూడా మంచి కార్యక్రమం పెట్టారు. దానికి కూడా జనం ఇంతకన్నా ఎక్కువగానే వచ్చారు. మన అధ్యక్షులు కానీ, వెంకటేశ్వరరావు గారు కానీ, అగస్త్యరాజు సుబ్బారావు గారు కానీ, ఇంకా కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా అందుబాటులో మీకు ఉంటాను. ఈరోజు మా గురువు గారు పంచకళా పరిషత్ అధ్యక్షులు రామచంద్ర ప్రసాద్ గారు రాలేదు. ఎప్పుడు వచ్చినా ఇద్దరం జంటకవల్లాగా వస్తుంటాం. ఈరోజు ఆయన రాలేదు. నేను ప్రపంచ తెలుగు సమాఖ్యకి నెల్లూరు రీజనల్ చైర్మన్గా ఉన్నాను. ఈ ప్రపంచ తెలుగు మహాసభలు జనవరిలో హైదరాబాద్లో 3, 4, 5 తేదీల్లో జరుగుతుంది. డేట్ అయితే ఫిక్స్ అయింది. వెన్యూ ఇంకా రాలేదు. ముందు ముందు ఆ సమాచారాలన్నీ కూడా తెలియజేస్తాను. ఉత్సాహవంతులు రావాల్సిందిగా ముందుగా నేను ప్రెస్ మీట్లు పెట్టి తెలియజేస్తాను. చాలా గొప్పగా పెద్దవారితో జరుగుతుంటుంది. కవులు, సాహితీవేత్తలు, అవధానులు ఇటువంటి అన్నీ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. ఆ విశేషాలన్నీ కూడా ముందు తెలియజేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కోట రాజశేఖర్ గారిది ఉపన్యాసం అందరూ చక్కగా విని పోవాల్సిందిగా కోరుతున్నాను. తీర్థప్రసాదాలు కూడా ఉండైన అధ్యక్షులు వారు తెలియజేశారు. ధన్యవాదాలు. ఈ యొక్క వాన్మయాన్ని ప్రజల్లోకి బాగా తీసుకుపోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న సభకు హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు చేసే ప్రతి కార్యక్రమానికి చేదోడువాదుడుగా ఉంటున్నటువంటి బలరామయ్య గారు కానీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సింహపురి ధార్మిక సంస్థ చేసే కార్యక్రమాల్లో కూడా ఈ యొక్క సంస్థను భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతామని, ఎప్పుడు కూడా వీళ్లకు ప్రభుత్వ పరంగా ఏదైనా కావాలన్నా కూడా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.